నాయుడుపేట ఎంబీ న్యూస్. స్వర్ణముఖి నదిని డ్రైనేజ్తో నింపేస్తున్న మున్సిపల్ అధికారులు. స్వర్ణముఖి నది ఎంతోమందికి దాహార్తిని తీరుస్తుంది. అలాంటి స్వర్ణముఖి నదిని ఎలా కాలుష్యం చేస్తారు? ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదా? మనం మినరల్ వాటర్ తాగుతాం కదా అని అనుకుంటున్నారా? తుమ్మూరు ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న మున్సిపల్ అధికారులు. తుమ్మూరు సంజీవ్ గాంధీ కాలనీ, రాజీవ్ గాంధీ కాలనీ నుండి వచ్చే డ్రైనేజ్ నీరును స్వర్ణముఖి నదిలోకి వదిలేస్తున్న మున్సిపల్ అధికారులు. వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇదంతా మున్సిపల్ కమిషనర్కే తెలిసే జరుగుతుందా లేక తెలియకుండా జరుగుతుందా? తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 25వ వార్డులో సంజీవ్ గాంధీ కాలనీ, రాజీవ్ గాంధీ కాలనీ మరియు పలు ప్రాంతాల నుండి వచ్చేటువంటి డ్రైనేజ్ నీటిని మున్సిపాలిటీ వారు పొర్లుకట్టకు ఒక పెద్ద పైపును అమర్చి స్వర్ణముఖి నదిలోకి వదులుతున్నారు. అంతేకాకుండా ఈ డ్రైనేజ్ నీటిని వదిలే పక్కనే స్వర్ణముఖి నదిలో త్రాగునీరు మోటార్ను వేసి నీళ్లను తుమ్మూరు ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? డ్రైనేజ్ నీరంతా కూడా భూమిలోకి ఇంకి మోటార్ వేసి ఉన్న ప్రాంతంలో మళ్ళీ అవే నీరు ప్రజలకు సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా స్వర్ణముఖిలో నదిలోకి నీరు ప్రవహించేటప్పుడు ఆ నీటిని వదిలేయడం వలన స్వర్ణముఖి కిందంతా కూడా జల కాలుష్యానికి తావుతీస్తుంది. స్వర్ణముఖి నది నుండి వచ్చే నీటిని చాలామంది రైతులు వ్యవసాయాన్ని పండించుకుంటున్నారు. అంతేకాకుండా కొంతమంది స్వర్ణముఖి నది పరిసర ప్రాంతాల్లో తాగునీరు మోటార్ పైపులు వేసుకొని నీరు తాగుతున్నారు. అలాంటి ప్రాముఖ్యత ఉన్న స్వర్ణముఖి నదిని మున్సిపల్ అధికారులు కాలుష్యం చేస్తున్నారు. ఇకనైనా జల కాలుష్యం నుండి తుమ్మూరు ప్రజలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తుమ్మూరు ప్రజానీకం కోరుకుంటుంది.